ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్ కు తీవ్ర అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు, హాస్పిటల్లో ఉద్రిక్తత అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం రావడంతో పవన్ కళ్యాణ్ ఎలమంచిల్ పర్యటన రద్దు చేస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి అనకాపల్లి సభ తర్వాత పవన్ జ్వరం వచ్చిందని, దీంతో అనకాపల్లి నుండి హైదరాబాద్ తిరిగి ప్రయాణం జనసేన నేతలు అంటున్నారు. రేపు పిఠాపురంలో జనసేన ఆఫీసు ప్రారంభించినారు. ఉత్తరాంధ్ర పర్యటన రద్దు చేసుకుని పవన్ పిఠాపురం వెళ్తారని సమాచారం. ప్రచారంలో ఎండల వేడిని తట్టుకోలేకపోవడంతో ఇలా అనారోగ్యం పాలవుతున్నట్లు జనసేన నేతలు అంటున్నారు. ఎండలు మామూలుగా కొట్టడం లేదు, ఎండల వేడిని తట్టుకోలేక ఇలా అనారోగ్యం పాలవుతున్నారు. మొత్తానికి తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎండల వేడిమి, ఇక లోక్సభ ఇటు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు అయితే ఉన్నాయి, ఈ తరుణంలో ప్రజలు కూడా ఎండలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఇక జనసేన నేత రేపు కోలుకొని మొత్తానికి పిఠాపురం నుంచి జనసేన ఆఫీస్ని అయితే ప్రారంభించబోతున్నట్లు రాజకీయ నిపుణులు శ్రేయభిలాషులు చెప్తూ ఉన్నారు.